పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాలులో మహానాడు కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగే మహానాడును విజయవంతం చేయాలని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహానాడు కార్యక్రమానికి కూటమి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంకా పేరు చూస్తే నిజంగా కొంతమంది చెప్పారు ఒకసారి ఎన్ని మనం చేయలేమని. లేదు, మనం చేద్దాం ఉన్నారు, చేసుకుంటే పోతా ఉన్నారు. మనం ప్రతి సంవత్సరం నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి, లేదు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కార్యక్రమాలు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకోవడానికి తీర్మానాలు చేసుకోవటం అనేది అనాదిగా నడుస్తున్న విషయం. మరి ఈ మహానాడు కార్యక్రమంలో అన్నగారి ఆశయాన్ని స్మరించుకుంటూ మన భవిష్యత్తుకి పునరంకితం అవుతూ అనేది అనాదిగా మనం పాటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక విప్లవ పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నానంటే, తెలుగుదేశం పార్టీ సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక రాజకీయ చైతన్య పార్టీ. రాజకీయం అంటే ఏంటో తెలియదు ప్రజలు, మనకెందుకులే ఆ నాయకులు ఏదో చూసుకుంటారనే స్థితి నుంచి ప్రతి సామాన్యుడు రాజకీయాన్ని చర్చించే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాతే వచ్చిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండు ఎవరికైనా పార్టీ పోవండి, అన్ని వస్తేనే, అన్ని ఉంటేనే పదవులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అది మనందరం కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ ఉంటుంది కోపం, ఏదో జరగలేదు, ఇంకా జరగాలి, ఇంకా అవ్వాలి. ఎలక్షన్ సమయంలో మీకు గుర్తుందో లేదు, వీళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు, జిల్లా వ్యాప్తంగా మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అలాంటి ఆ తీర్మానం తీసుకెళ్లే కార్యక్రమం ప్రతిగా ఇక్కడ మొదలుపెట్టబోతా ఉన్నాం. ముందుగా ఎన్టీ రామారావు గారి గురించి మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఆయన పెట్టడం జరిగింది, ఏ ముహూర్తాలు పెట్టారో ఉంటుంది. ఎందుకు అంటే ఎన్నో అంటే బ్రహ్మానంద రెడ్డి గారిని వేదిక పైన రావాల్సిన కోరుతా ఉన్నాం. ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు వచ్చిన 42 సంవత్సరాల్లో ఎవరూ కాదనలేనిది, ప్రతి ఒక్కరూ ఒప్పుకునేది తెలుగుదేశం పార్టీ. వాటన్నింటినీ కూడా అధిరోహించి, అధిగమించి 42 సంవత్సరాల్లో దాదాపుగా 26 సంవత్సరాల పాటు అధికారంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ అధికారంలో ఉండడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఏ సామాన్య విషయం కాదు. ఒక రీజనల్ పార్టీ ఇన్ని సంవత్సరాలు అనేది సామాన్య విషయం కాదు. అందుకే అంటే ఏ ముహూర్తాన్ని పెట్టారు పార్టీకి, దానికి నిదర్శనమే ఇన్ని సంవత్సరాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవరోధాలు వచ్చినా కానీ అన్ని కూడా ఎదుర్కొని 26 సంవత్సరాల అధికారం ఉండడం అనేది దానికి. అయితే ప్రతి దగ్గర కూడా యుద్ధ వాతావరణంలో దాదాపు ఎలక్షన్ జరిగింది. అయినా కూడా బూతుల దగ్గర నుంచొని ఓట్లు వేయించారు, గెలిపించారు. ఇంత మెజారిటీ, భారీ మెజారిటీ వచ్చింది అంటే మీరందరూ కష్టపడితేనే వచ్చింది. అది ఎట్టి పరిస్థితులు కాదండి. కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో దానికి రాష్ట్ర ప్రజలు కూడా అంతే వచ్చింది. అంటే ఇవన్నీ రావాలి అంటే పార్టీ బాగుంది. మాచర్ల నాకు తెలిసినంత వరకు ఎప్పుడన్నా గెలిచింది అమ్మగారే కదా. జోలగంటి వారు గెలిచారు మొదలు.
దుర్గమ్మ గారు, తర్వాత జోలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలిచారు. అంతకంటే ముందు వారి నాన్నగారు గెలిచారు. అంటే 43 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఒక హిస్టరీ అయితే, తర్వాత జరిగిన పరిణామాల్లో చాలా గడ్డు కాలంలో తెలుగుదేశం పార్టీకి మాచర్ల నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు ఒక పట్టుదలతోటి సమిష్టి కృషి చేసి బ్రహ్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అందుకనే ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ మహానాడు. వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభాధ్యక్షులు, రాష్ట్ర పార్టీ రథసారథి, మాజీ శాసనసభ్యులు, పెద్దలు, అందరూ గట్టిగా వాతావరణ వాళ్ళు బయట మాట్లాడితే 10 మంది కూడా వింటారు కాబట్టి మీకు అన్ని చెప్తాం. ఇది కేవలం డిస్ట్రిక్ట్ లెవెల్, అలాగే నియోజకవర్గ లెవెల్లో వచ్చిన కూడా ప్రతి నియోజకవర్గంలో మహానాడైంది. ప్రతి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, చేయబోతాం అని చెప్పుకోవడానికి క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా ఒకటి ఉంది, చాలా మంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. అయినా కూడా చేయగలిగింది చేస్తాము. కొద్దిగా ఓపిక పడి తప్పకుండా కుదిరినందులో ట్యాక్స్ చేసేదాన్ని ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు గుర్తు వస్తారు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. మన జిల్లాలో ఈ రోజున రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఏ గంటలో కర్ఫ్యూ వస్తుందో తెలియదు, ఎన్ని రోజులు కర్ఫ్యూ ఉంటుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మత కల్లోలాన్ని అరికట్టిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారిని, తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఈ రాష్ట్రంలో శాక్షనిత్వాన్ని రూపుమాపారు. మరి పరిపాలనా సౌలభ్యం కోసం మాండలిక వ్యవస్థని, ప్రతి మండలాలకి మరి పోలీస్ స్టేషన్ ని శాంతి భద్రతల దృష్ట్యా మరి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. రైతులకు 50 రూపాయలతోటి హార్స్ పవర్ విద్యుత్తును అందించారు. అలాగే సింగిల్ విండో ద్వారా రైతులకు రుణ సదుపాయాలు అందించారు. సామాజిక పెన్షన్లు ఈ రోజు 4,000 రూపాయలకి చంద్రబాబు గారి ప్రభుత్వంలో చేరుకుంది. మొట్టమొదట మరి సామాజిక పెన్షన్ తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారిని. మరి ఒక నవశకానికి నాంది పలికిన మహోన్నతమైన వ్యక్తి, ఒక రాజయోగి అన్న ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా మరి వారిని గుర్తు చేసుకుంటూ, నిరంతర శ్రామికుడు, అలుపెరగని పోరాట యోధుడు, క్రమశిక్షణ, పట్టుదల, ఆధునికత, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా అది ఇన్ని గుణాలని స్వారీ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో, వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై ఉంది. అయినప్పటికీ గుండె బగల గుండె దింపం చేసుకున్నాడు. దీన్ని ఎలా అధిగమించాలి, ఎలా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలి అనే ఒక ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి